పేరు ప్రసాద్, నేను కాకినాడ నుంచి వచ్చాను. అయితే నాకు రెండు ఇంట్రెస్ట్ బాగా, ఒకటి టీచింగ్, రెండు ఎడిటింగ్. మీరు ఎప్పుడైనా జులై సినిమా చూసారు? ఇక్కడ ఎవరైనా మీరు 1500 కోట్లు కానీ కొట్టేస్తే 50% నాకు 50% నీకు అంటాడు. మేము అప్పుడు సోను సూద్ వాళ్ళ తమ్ముడు అంటాడు, కొట్టేసి తీసుకొస్తే నువ్వు ఈజీగా 750 కోట్లు దెబ్బేస్తావా అని చెప్తాడు. అప్పుడు కోటా శ్రీనివాసరావు మంచి డైలాగ్ చెప్తాడు, అది డైలాగ్ ఎడిటింగ్ నేను అడాప్ట్ చేస్తాను. అరే లాలా, కారు అన్నాక సీట్లు, బ్రేక్లు మరియు హార్న్ ఇవే కనపడతాయి, డీజిల్ కనపడదు, అది లేకుండా కారు నడవదు. అలాగే ఎడిటింగ్ అనేది ఒక ఆర్ట్ ఫామ్. మనకి మ్యూజిక్ వినపడుతుంది, ఫైట్స్ కనపడతాయి, డైలాగ్స్ బాగా గ్రిప్పింగ్ వినపడతాయి, కానీ ఎడిటింగ్ అనేది కనపడదు. ఎడిటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్, అది కనపడదు, అది లేకుంటే వీడియో అనేది నడవదు. ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయాలంటే ఒక 1500 కోట్లు లేదా 2000 కోట్ల సినిమాని ప్రమోట్ చేయాలన్నా సరే ఎడిటింగ్ అనేది మెయిన్. ఆ ఎడిటింగ్ బాగుందంటే మాత్రం సినిమా అనేది ఈజీగా ప్రజలకు వెళ్తుంది. ఎడిట్ని బట్టే, ట్రైలర్ని బట్టి సినిమాకి ప్రేక్షకుడు వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతుంది. జనరల్ ఎలాంటి మోషన్లో చేసేవాడిని ఎడిటింగ్, ఎడిట్ చేసి చాలా హీరోగా ఫీల్ అయిపోయాను. అంటే మనకి ఏది చేసినా సరే కిక్ రావాలా, కిక్ రాకపోతే అసలు ఏది చేయాలని మంచిది. నాకు శాలరీ కాదు ఇంపార్టెంట్, స్కిల్ ఉంటే ఎక్కడన్నా బతకొచ్చు. ఆ స్కిల్ అనేది అప్రిషియేషన్ ఉండాలి. స్కిల్ ఉండడం వేరు, అప్రిషియేషన్ వేరు. ఎడిటింగ్ అప్రిషియేషన్ ఉంటుంది.